అవసరం వచ్చినప్పుడు బ్రహ్మనిష్ఠుడు ఎంతైనా ప్రసంగం చేయగలుగుతాడు. దాని అనుగ్రహ భాషణం అంటారు. అందుకనే పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులు. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారంటారు. ఆ అనుగ్రహ భాషణం అంటే అర్థం అది, అక్షర సత్యం అది. ఆ బ్రహ్మనిష్టతో మాట్లాడతారు. ఊరక ఏదో ఐహికమైనటువంటి పరామర్శలతో కూడినటువంటి కబుర్లు అక్కడే ఉండవు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రహ్మనిష్ఠుడి సమక్షంలో, పరమాత్మ సమక్షంలో. ఏదైనా దేవాలయ గర్భాలయంలోకి వెళ్ళాము, అక్కడ పరమాత్మతో సంభాషించే అవకాశం వస్తుంది. పరమాత్మ నీకు తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని అందించే అవకాశం వస్తుంది. ఆ జ్ఞానాన్ని అందుకోవడం కోసం వెళుతున్నావు అక్కడికి అనేటటువంటి సరి అయిన దృష్టి ఉండాలి. అది అందుకొని రావాలి, ఆ స్థితిలో ఉండాలి. ఇది సరైన వాడి పద్ధతి. అలా ఉండాలి అంటే 3 లక్షణాలు తప్పక ఉండాలి: వైరాగ్యం, జిజ్ఞాస, జ్ఞానం. ఈ 3 ఉన్నటువంటి వాడే వాటిని పొందగలడు. ఇప్పుడు ఆ 3 లక్షణాలు జనక రాజర్షిలో స్పష్టంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. ఏమీ తెలియనివాడా? సగం తెలిసినవాడు. ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాడా? ఆత్యంతికమైనటువంటి పరమనే దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. అని ఐహికమైనటువంటి వాటిలో మునిగిపోయి ఉన్నాడా? ఏ మునిగిపోయినటువంటి వాడు లేడు. వైరాగ్యం పూని ఉన్నాడు. నిశ్చేష్టతతో ఉండమంటే అలా ఉన్నాడు. చెప్పేదాకా కదలొద్దయ్యా అంటే కదలలేదు అంతే. ఎక్కడ ఉండమన్నాడు అక్కడే కూర్చున్నాడు అంతే. ఎలా ఉండమన్నాడు అలా ఉన్నాడు అంతే. స్థాణువై ఉన్నాడు, నిశ్చేష్టితుడై ఉన్నాడు. ఆ లక్షణాలన్నీ మోక్షాన్ని పొందడానికి, బ్రహ్మనిష్టను పొందడానికి అర్హతను సంపాదించి పెట్టినవి.